రాష్ట్ర వ్యాప్తంగా ఈ చేయూత పెన్షన్లు పెంపు చేయాలి అంటూ దివ్యాంగ సంఘాలు అయితే రోడ్డెక్కనున్నట్టుగా తెలుస్తోంది. మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో దివ్యాంగ సంఘాలు ఇంతకు కొద్ది రోజుల ముందే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి జూలై 2వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పెంపు చేస్తూ ప్రకటన చేయాలని, అలా చేయని పక్షంలో జూలై 3వ తేదీ నుంచే ఆందోళన చేస్తామంటూ ఇచ్చిన ప్రకటన మేరకు ఆయా దివ్యాంగ సంఘాలైతే జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర మంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులను చిన్న చూపు చూస్తున్నాడు. వికలాంగులతో పాటు చేయూత పథకం పేరుతో పెన్షన్లు అందుకుంటున్న ప్రతి వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నాడు. మొదటి రోజు నుంచే, మొదటి నెల నుంచే మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్ సౌకర్యం కల్పించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారి సర్కారు మరి మొదటి నెల నుంచే ఎందుకు చేయూత పెన్షన్లను అందిస్తలేదు? పెంచిన పెన్షన్లను 7 నెలలుగా ఇంతవరకు అందించలే. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి కూడా 7 నెలలుగా పెన్షన్ అమలు చేయలేదంటే ఆయనకు దయార్థ హృదయం లేదని, ఆయనకు మానవత్వం లేదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. కొత్త పెంచుతామన్న పెన్షన్లు కాదు, పాత పెన్షన్లు కూడా ఇప్పుడు అందరికీ వల్ల ఇంకా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపే పెన్షన్లు అందరికి అందేలాగా చేయాలి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మాక్సిమం పెన్షన్లు పడేది. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మాక్సిమం పెన్షన్ మొత్తం పడేది. నేను సూటిగా అడుగుతున్నా, ఈ రోజు కూడా చేయూత పెన్షన్ అందరికి బాధలేదు కదా? రేవంత్ రెడ్డి గారు నెల జీతం తీసుకోలే, ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు నెల జీతం తీసుకోలే, మంత్రులు నెల జీతం తీసుకోలే, ఉన్నతాధికారులు ఈ జూన్ నెలలో ఇంకా నెల జీతాలు తీసుకోలే, ఆఫీసర్లు నెల జీతాలు తీసుకోలే. మరి ఎందుకు చేయూత పెన్షన్లు ఇంతవరకు ఇవ్వలే? పెంచుతామన్న పెన్షన్లు ఈ రోజుకు పెంచారు. 7 నెలలు మీరు అధికారంలోకి వచ్చిన కాంచి 7 నెలలు ఇంతవరకు పెంచారు. ఇచ్చే పెన్షన్లు సకాలంలో ఇవ్వరు. ఇదేం ప్రభుత్వం? కనీసం చేయూత పెన్షన్దారుల పట్ల కనీసం మానవత్వం ఉండాలి, మనసు ఉండాలి, హృదయం ఉండాలి. వాళ్ళని ఆదుకునే విషయంలో, వాళ్ళకు కాపాడుకునే విషయంలో ఈ రేవంత్ రెడ్డి గారి సరుకు అవేం లేవనే విషయం రుజువు అవుతూనే ఉన్నది. అయితే ఈ దివ్యాంగ సంఘాలు ఇచ్చినటువంటి అల్టిమేటం పై విలేకరులు ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా స్పందించడం జరిగింది. తమ ప్రథమ ప్రాధాన్యత రైతు రుణమాఫీపై ఉందని, ఈ రైతు రుణమాఫీకి 30,000 కోట్లకు పైగా నిధులు అవసరం అవుతాయని, ఆగస్టు 15వ తేదీ లోపు రుణమాఫీ చేస్తామని చెప్పినందున ఈ రుణమాఫీ చేసిన తరువాతే చేయూత పెన్షన్ల పెంపుపై దృష్టి సారించి నిర్ణయం తీసుకుంటాము అని ఆయన అయితే తెలియజేయడం జరిగింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పెంపు చేయరు ఇప్పుడప్పుడే తెలంగాణకు వచ్చిన దివ్యాంగ సంఘాలు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన బాట అయితే చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లాల వారీగా దివ్యాంగ హక్కుల జాతీయ నాయకులైతే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ మేరకు ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని దివ్యాంగ సంఘాలు ఏకమై ఈ మేరకు జూలై 3వ తేదీన ఆందోళన అయితే చేపట్టనున్నాయి. ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారంటే ముఖ్యంగా దివ్యాంగులకు అందవలసినటువంటి హక్కుల గురించి, అంటే చేయూత పెన్షన్ 6,000 రూపాయలు కావచ్చు. గతంలో ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తామంటూ హామీ ఇచ్చింది, కానీ ఇంతవరకు ఆ హామీని అయితే నిలబెట్టుకోలేదు. రాష్ట్రంలోని మహిళలకు ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే కొనసాగుతుండగా దివ్యాంగులకైతే దీంట్లో ఉచిత ప్రయాణంలో అవకాశం అయితే కల్పించలేదు. దీని గురించి కూడా దివ్యాంగ సంఘాలు అయితే ఈ మేరకు పోరాటం చేస్తూ ఉన్నాయండి. మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సామాజిక పెన్షన్లు పెంచాలని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు ఈ మేరకు కోరడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పెన్షన్లు పెంచుతామని చెప్పి 7 నెలలు గడిచినా పాత పెన్షన్లే ఇస్తున్నారని, హామీని నిలబెట్టుకోవాలని మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రకటించిన ఉచిత బస్సు ప్రయాణం, అలాగే బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, 2016 ఆర్పిడబ్ల్యూ చట్టం అమలు చేయాలంటూ వారు ఈ మేరకైతే ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు పూర్తయినప్పటికీ ఈ మేరకు పెన్షన్లను పెంపు చేస్తూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదండి. దీనిపై దివ్యాంగులైతే బగ్గుమంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో నెల కిందట మేనిఫెస్టోలో వృద్ధులకు 4,000, దివ్యాంగులకు 6,000 పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలు గడిచి అధికారంలోకి వచ్చిన కేవలం 15 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పెన్షన్లను పెంచుతూ ఈ మేరకు పంపిణీ కూడా చేయడం జరిగింది. దీంతో తెలంగాణలోని దివ్యాంగులు అయితే కడుపు మంటతో రగిలిపోతున్నారని మనకైతే అర్థమవుతుంది. ఈ మేరకు దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని, అలాగే చేయూత పెన్షన్లు 6,000 రూపాయలు పెంచాలని ఈ మేరకు ఆందోళన సిద్ధమవుతుండగా దివ్యాంగులు ఏకతాటిపై ఉండి ఈ ఆందోళన విజయవంతం చేసినట్లయితేనే వారి ఆందోళనకు ఫలితం ఉంటుంది. ఏ విధంగానైనా సరే దివ్యాంగులు ఈ ఆందోళనపై ఏకతాటిగా ఉండాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు ఈ ఆందోళనలో పాల్గొనాలంటూ
ఈ మేరకు దివ్యాంగుల హక్కుల జాతీయ నాయకులు అయితే కోరుతూ ఉన్నారండి. కనుక ఎవరైతే దివ్యాంగులుగా ఉన్నవారు జూలై 3వ తేదీన సంఘాలు జరిపే ఆందోళనలో కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాన్ని అయితే ప్రభుత్వానికి గట్టిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఈ మేరకు దివ్యాంగులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఆందోళన చేస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చి వీలైనంత త్వరగా ఈ పెన్షన్ల పెంపు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా, ప్రభుత్వ ప్రకటనలు కావచ్చు, అలాగే దివ్యాంగ సంఘాల ఆందోళన కావచ్చు, ఏది ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.